హాయ్ ఫ్రెండ్స్. సో ఎపిసోడ్ చూస్తుంటారు. సో క్విక్ గా ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. దీంట్లో చాలా వరకు డిస్కషన్స్ జరిగినాయి కాబట్టి ఒక సైడ్ కంప్లీట్ రైట్ ఉండదు. ఎప్పుడు ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఎంతో కొంత మిస్టేక్ ఇద్దరు సైడ్ ఉంటుంది, ఇద్దరు సైడ్ ఇద్దరు మెరిట్ ఉంటుంది. సో మొత్తం రివ్యూ అంతా చూసిన తర్వాత మీ కమెంట్స్ పెట్టండి. అండ్ ఏమన్నా మీకు ఏమైనా డిఫరెంట్ థాట్స్ ఉంటే కింద అయితే మెసేజ్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసిన ఇవన్నీ మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఎవరు నచ్చారు అసలు వర్స్ట్ పెర్ఫార్మర్ సన్నీకి కరెక్టా కాదా? నేను నా దృష్టిలో అయితే వర్స్ట్ పెర్ఫార్మర్ సన్నీ కాదు, దానికి రీజన్స్ కూడా చెప్తాను. అండ్ నిన్న ఎపిసోడ్ లో నేను సన్నీకి అగేనిస్ట్ గా చెప్పాను, దానికి నాకు బోల్డ్ డిస్లైక్స్ కూడా వచ్చినాయి. ఆ మాట మీద ఇంకా నిలబడతాను. సో నిన్న చేసిన కొన్ని విషయాల్లో అయితే సన్నీ నచ్చలేదు, బట్ ఈ రోజు ఎపిసోడ్ లో అయితే నాకు సన్నీ చాలా విషయాల్లో కరెక్ట్ గానే అనిపించాడు. ఎక్సెప్ట్ మళ్ళీ నిన్న టాపిక్స్ తీసుకొచ్చినవి తప్ప నిన్న ఈ రోజు జరిగిన డిస్కషన్స్ లో అయితే కరెక్ట్ గా అనిపించాడు. నాకు యానీ మాస్టర్ ఈ రోజు అసలు నచ్చలేదు, అండ్ కాజల్ కూడా ఈ రోజు నచ్చలేదు, అండ్ మిగతా షన్ను కూడా బాగానే అనిపించాడు. సో అన్ని డీటెయిల్ గా చూసుకుంటూ వెళ్దాం. విత్ ఇన్ ఎపిసోడ్ బై అంటే పార్ట్ బై పార్ట్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ సన్నీ లోబోతో మాట్లాడుతున్నాడు. సీజన్ 5 ఇంకా అవ్వలేదు, ఇదే స్టార్టింగ్. ఇది ఒక జస్ట్ హాఫ్ అయింది అంతే, ఇది ఒక ఘట్టం మాత్రమే. సో ఇంకా గేమ్ అంతా ఉంది. నేను ఓడిపోయాను అంటే నేను ఒప్పుకోను అని మాట్లాడాడు సన్నీతో. ఇది కరెక్ట్ పాయింట్, వ్యాలిడ్ గానే ఉంది. తర్వాత ఇక్కడ ఇక్కడ షణ్ముఖ్ సన్నీతో ఒక పాయింట్ చెప్పాడు. ఆ పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పాడు. ఏమనంటే ఇలా మన ఇద్దరం ఆర్గ్యుమెంట్ చేసుకోవడం కానీ గొడవ పడడం కానీ యూజ్ లేదు. అయితే జెస్సీతోనే మాట్లాడు, లేకపోతే వీకెండ్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయి, నా వీకెండ్ అని తెలిసిపోతుందో క్లారిటీ వస్తుంది కదా అని చెప్పాడు. ఈ పాయింట్ అయితే నాకు షణ్ముఖ్ పాయింట్ వ్యాలిడ్ అని అనిపించింది. అదిగా సన్నీ ఉన్న కోపం కూడా వ్యాలిడ్ అని అనిపించింది. ఎందుకంటే సన్నీ ఓడిపోయాడు, సన్నీతో పాటు మానస్ కూడా ఓడిపోయాడు కాబట్టి సన్నీ ఇంకా ఫ్రస్ట్రేషన్ అయితే ఉంది. సో దాంట్లో అందుకనే అలా ఫీల్ అవడం కూడా కరెక్టే. ఎందుకంటే సన్నీ అంతకు ముందు విశ్వ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు, నీ కోపం ఉన్నప్పుడు నా కోపం ఉన్నప్పుడు నువ్వు కంట్రోల్ అవ్వమన్నావు, బట్ నీ అదే సిచ్యువేషన్ లో నువ్వు ఉంటే నువ్వు కంట్రోల్ అవ్వలేదు. సో ఎవరి కోపం వాళ్ళది. యాక్చువల్గా సన్నీ ఆల్మోస్ట్ లాస్ట్ సీజన్ సోహెల్ లాగే ఉన్నాడు నాకు. సో ఎక్కువ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేడు కాబట్టి అవుట్ బస్ట్ అయిపోతాడు, ఉన్నదన్నట్టు మాట్లాడేస్తాడు. అంటే మానస్ కూడా చాలా సార్లు చెప్పాడు సన్నీతో, నీకు ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదు అని. మానస్ క్యాలిక్యులేట్ చేసుకుని మాట్లాడతాడు, సన్నీ డైరెక్ట్ గా మాట్లాడేస్తాడు. సో దాంట్లో నాకైతే సన్నీ అలా ఉండటం నచ్చుతుంది కాబట్టి సన్నీ అయితే నాకు ఈరోజు కరెక్ట్ గా అనిపించాడు. మీకు ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ థాట్ ఉంటే కింద కమెంట్ చేయండి. సో తర్వాత అదే చెప్పాడు. ఇది తర్వాత పింకీ పడుకుంది, చిన్న పనిష్మెంట్ ఉంది, దాని గురించి డీటెయిల్స్ అక్కర్లేదు. తర్వాత సన్నీ మానస్ తో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఏమని మాట్లాడేదాన్ని, నాకు 10% అన్న ఇష్టం ఉండేది అంతకు ముందు, ఇప్పుడు అది కూడా లేదు అని చెప్పి, ఇష్టం కాదు ఇంప్రెషన్ ఉండేది, అది ఇప్పుడు కూడా కంప్లీట్ గా పోయింది, జీరో అయిపోయింది అని జెస్సీ గురించి అయితే చెప్పాడు. అలాగే శ్రీరామ్ చంద్ర గురించి కూడా మాట్లాడుకున్నారు. శ్రీరామ్ చంద్ర అండ్ షన్ను కలిపి టార్గెట్ చేశారు అని కూడా మాట్లాడాడు మానస్. అది కూడా కరెక్టే, మనం నిన్న ఎపిసోడ్ లో కూడా చూసాం మనం. ఇంకొకటి ఈ పాయింట్ అయితే అంత చెప్పాలనుకుంటున్నాను, కలిసి ఇండివిజువల్ గా ఆడాలి, కలిసి ఆడాలి అనేది ఎవరి ఇష్టం వాళ్ళది. సో దాంట్లో తప్పట్టాల్సిన అవసరం లేదు. లాస్ట్ సీజన్ లో సోహెల్ మెహబూబ్ చాలా టాస్క్లు కలిసి ఆడారు, అండ్ అభిజిత్ హారిక చాలా టాస్క్లు కలిసి ఆడారు, అఖిల్ మెహబూబ్ సోహెల్ కలిసి ఆడారు. సో కలిసి ఆడకుండా ఫ్రెండ్స్ కాకుండా వేరే వాళ్ళతో ఎందుకు కలిసి ఆడతారు? కలిసి ఖచ్చితంగా ఆడాల్సిందే, అదే గేమ్, అప్పుడే బాగుంటుంది అది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, కలిసి ఆడేమని ఒప్పుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు అర్థం కావట్లేదు. ఇండివిజువల్ గేమ్ అది అంతా నాకు తెలిసి యానీ మాస్టర్ అలా అనడం వల్ల అందరూ అలా అనుకుంటున్నారేమో, లేకపోతే అందరూ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారేమో అనుకుంటున్నా. ఎందుకంటే కలిసి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గేమ్ ఆడుకోవచ్చు, కలిసి ఆడినా ఇండివిజువల్ గా ఆడినా కరెక్టే. సో నిన్న సన్నీ మానస్ ఆడింది కరెక్టే, అండ్ షన్ను అండ్ సిరి ఒకవేళ కలిసి ఆడినా అది కూడా కరెక్టే. సో ఎవరు కలిసి ఆడచ్చు, ఒప్పుకోవచ్చు డైరెక్ట్ గా. ఇలా ఇండివిజువల్ గానే ఆడుతున్నాను అని చెప్పుకోవడానికి అవసరం లేదు. కలిసి ఆడటం వల్ల ప్రాబ్లం కూడా లేదు, నా దృష్టిలో అయితే తప్పు కాదు. తర్వాత ఇక్కడ సన్నీ శ్రీరామ్ చంద్ర ఫుల్ మాస్ తో ఆడుతున్నారని చెప్పి కాజల్ మానస్ మాట్లాడుకుంటున్నారు. కాజల్ వల్ల యాక్చువల్ గా మానస్ కొంచెం కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి శ్రీరామ్ చంద్రకి అగేన్స్ట్ అవుతున్నాడేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అంతకు ముందు మానస్ శ్రీరామ్ చంద్ర కొంచెం ఓకేగానే ఉన్నారు, అండ్ అంతకుముందు అంటే 2-3 వీక్స్ ముందు ఎప్పుడైతే కాజల్ కొంచెం సన్నీకి మానసికి క్లోజ్ అయిందో అప్పటి నుంచి కొంచెం డిఫరెన్స్ వస్తున్నాడు అనిపించింది. సో కాజల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టే అనిపించింది నాకు. తర్వాత సన్నీ అలా స్విమ్మింగ్ పూల్ దగ్గర పడుకొని దొంగలు హీరోలు అవుతున్నారు, ఈ సంచాలక్ ఏంటో అసలు మధ్యలో సంగీతం మాస్టర్ ఏంటో అండి శ్రీరామ్ చంద్ర గురించి మాట్లాడాడు. నిన్నటి ఎపిసోడ్ లో నాకు శ్రీరామ్ చంద్ర సన్నీ విషయాన్ని ఆల్రెడీ నిన్న మొత్తం అనలైజ్ చేసి చెప్పాను. సో మళ్ళీ అదే చెప్తున్నాను, ఆ విషయంలో అయితే నాకు శ్రీరామ్ చంద్ర అంత పెద్ద మిస్టేక్ అనిపించలేదు. ఎక్సెప్ట్ ప్రొవోక్ చేసిన ఒక విధానం, నువ్వు ఇండివిజువల్ సన్నీ ఇండివిజువల్ గేమ్ అనుకున్నాను 3 సార్లు అంటే ఆ ఒక్క విషయం తప్ప మిగతా అయితే నాకు అంత అనిపించలేదు. సో ఇంకా దాని గురించి నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. తర్వాత మానస్ యానీ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అంతమంది వస్తుంటే అందరూ సన్నీని అనేసరికి సన్నీ కోపం వచ్చి అలా రియాక్ట్ అయ్యాడని చెప్పి యానీ మాస్టర్ తో చెప్పాడు మానస్. సన్నీ కోసం మానస్ స్టాండ్ తీసుకోవడం నాకైతే బాగా అనిపించింది. తర్వాత ఒక ప్రోమో టాస్క్ వచ్చింది, ఆ ప్రోమో టాస్క్ అవుతలేదు, దానికి రిప్లై అని అని చెప్పి నేను యాక్ట్ చేయలేను, ఎలా ఉంటే అలాగే మాట్లాడతాను అది చెప్పింది, ఎప్పుడు చెప్పేలాగా. సో అది కూడా మన కన్సెప్ట్ అంటే పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ కాదు. తర్వాత
సన్నీ అదే విషయం మళ్ళీ అంటే జెస్సీ విషయం కాజల్తో కూడా చెప్పాడు. నిన్న బర్స్ట్ అయిపోయింది మొత్తం, ఇంకా 0 అయిపోయాడు నాకు లోగో, నాకు సారీ జెస్సీ. ఇంకా నేను ఇంక దీన్ని ఇంకా అంతకన్నా ఏం చేయలేను, ఎందుకంటే నాకు జెస్సీ అయితే ఇప్పుడు 0 అయిపోయింది. అడిగితే డైరెక్ట్ అదే విషయం చెప్తాను. అలాగే యానీ మాస్టర్ కూడా శ్వేత ఉన్నప్పుడు నాతో బాగుండేది, బట్ ఇప్పుడైతే పోయింది. అదే విషయం కూడా నేను యానీ మాస్టర్ డైరెక్ట్ గా చెప్పమన్నా కూడా చెప్తాను అని చెప్పి సన్నీ ఎప్పుడన్నా ఎవరి దగ్గర కోపం ఉంటే ఆ విషయం డైరెక్ట్ గా చెప్పుకుంటున్నాడు. ఆ విషయం అయితే నాకు నచ్చింది. తర్వాత ఇక్కడ షణ్ముఖ్ కన్నా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ డిస్కస్ చేశారు. యాక్చువల్గా బాల్స్ లెక్క పెడితే షణ్ముఖ్ కన్నా యానీ మాస్టర్ ఎక్కువ ఉన్నాయని వీళ్ళు అంటున్నారు. అంటే మనం చూడలేదు కాబట్టి మనకు తెలియదు, బట్ అంటున్నారు. అదొక నిజం అయితే కనుక చాలా ఇంట్రెస్టింగ్. అప్పుడు ఇంకా సంచాలక్ డెసిషన్ ఇంకా కొంచెం క్లారిటీ రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సన్నీ చెప్పిన పాయింట్, యశ్వంత్ చెప్పిన పాయింట్ కరెక్ట్ వ్యాలిడ్ పాయింటే. ఎందుకంటే మెయిన్ టాస్కే థర్మోకోల్ బాల్స్ తీసుకురావడం, బయటకు వెళ్ళిపోవడం అనేది సెకండరీ ఆస్పెక్ట్ అని నాకు కూడా అనిపిస్తుంది. సో అందుకని ఆ విషయంలో జెస్సీది ఖచ్చితంగా నిన్న చెప్పినట్టే సంచాలక్ మిస్టేకే, బట్ నేను జెస్సీ కావాలని చేశాడు అనుకోవట్లేదు. బట్ అది మిస్టేక్ అయితే ఖచ్చితంగా జెస్సీది ఉందని నేను కూడా అనుకుంటున్నాను, ఈ రోజు కూడా అన్నాను. సో ఆ పాయింట్ అయితే సన్నీ వ్యాలిడే. ఇంకొక పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింట్ తీసుకొచ్చాడు, సిరి నైఫ్ తీసుకొచ్చినప్పుడు ఎందుకు డిస్క్వాలిఫై చేయలేదని. అది కూడా వ్యాలిడ్ పాయింట్, అది కూడా సంచాలక్ ఇష్టమే. బట్ జెస్సీని క్వశ్చన్ చేయడానికి లేదా, జెస్సీ ఇష్టం అక్కడ కూడా. సో ఈ విషయంలో సన్నీ రైజ్ చేసిన పాయింట్స్ అన్ని నాకు వ్యాలిడ్ అని అనిపించినాయి. తర్వాత ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా 100% వ్యాలిడ్. యానీ మాస్టర్ కి నాకు ఎందుకంటే వచ్చిందో కూడా మళ్ళీ చెప్తాను. మానస్ సన్నీతో మాట్లాడితే యానీ మాస్టర్ అస్మాన్ ఇండివిజువల్ అంటుంది, బట్ చాలా టాస్క్ లో మేము సపోర్ట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ కెప్టెన్సీ టాస్క్ లో, అదే కోకోనట్ కట్ చేసి వాటర్ పోసే టాస్క్ లో కానీ, తర్వాత ఇంకొక కెప్టెన్సీ టాస్క్ లో వాటర్ ని ఆపుకోవడం, అంటే ఫింగర్ పెట్టి ఆపడం కానీ, తర్వాత మన లాస్ట్ రీసెంట్ గా పవర్ వీకెండ్ ఎపిసోడ్ లో చెప్పిన పవర్ ఎపిసోడ్ లో కానీ అన్నింటిలో మేము హెల్ప్ చేసాం. శ్రీరామచంద్ర హెల్ప్ చేయలేదని వ్యాలిడ్ పాయింట్ అయితే చెప్పాడు. అది కూడా కరెక్ట్ పాయింటే నాకు అనిపించింది. తర్వాత ఇందాక శ్వేత ఎపిసోడ్ గురించి సన్నీ రవితో చెప్పాడు. కాజల్తో ఏమో అంతకు ముందు ఎపిసోడ్ చెప్పి తర్వాత రవితో మాట్లాడాడు. ఇంకా అంతకన్నా డీటెయిల్ అయితే నేను వెళ్ళట్లేదు. తర్వాత ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఒక ఫన్ ఎపిసోడ్ జరిగింది. సో సన్నీ మానస్ కాజల్తో మనల్ని కూడా త్రిమూర్తులు అంటారేమో అని చెప్పి అన్నాడు. అప్పుడు కాజల్ మనల్ని అన్నారు, మనం ఇండివిజువల్ ప్లేయర్స్ అని కాజల్ చెప్పింది. దీంట్లో ఇండివిజువల్ గ్రూప్ అనే దాని మీద ఈ సీజన్ లో ఎంత డిస్కషన్ ఎందుకు జరుగుతుందో నాకైతే అర్థం కాల. తర్వాత అయిపోయింది లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఉంది, దాని గురించి డీటెయిల్స్ అయితే చెప్పట్లేదు. తర్వాత వర్స్ట్ పెర్ఫార్మర్ టాస్క్ గురించి మాట్లాడదాం. సో ఇక్కడ వర్స్ట్ పెర్ఫార్మర్ లో ఎవరి రీజన్స్ వ్యాలిడ్ అని నేను అనుకుంటున్నాను చెప్తాను. షన్ను కాజల్ వర్స్ట్ పెర్ఫార్మర్ కాదు, అండర్ పెర్ఫార్మర్ అనిపించింది అని చెప్పాడు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ సెంటెన్స్ యూజ్ చేశాడు, ఫ్రెండ్స్ వల్ల కనిపించట్లేదు అని. సో షన్ను అక్కడ రేస్ చేశాడు ఫ్రెండ్స్ ఇష్యూ. ఇది ఎందుకు చెప్తున్నానంటే తర్వాత డిస్కషన్స్ లో ఆ టాపిక్ వస్తుంది. సో షన్ను అని ఫ్రెండ్స్ వల్ల కనిపించట్లేదు అని క్లియర్ గా కాజల్ కి చెప్పాడు. అసలు ఈ కాజల్ వర్స్ట్ పెర్ఫార్మర్ అవ్వచ్చు, బట్ ఈ రీజన్ అయితే నాకు అండర్ పెర్ఫార్మర్ అని నాకు వ్యాలిడ్ అనిపించలేదు. ఎందుకంటే కాజల్ మరి అంత అండర్ పెర్ఫార్మర్ అంటే ఫ్రెండ్స్ కోసం త్యాగం చేసి అండర్ పెర్ఫార్మ్ చేసినట్టయితే నాకు అనిపించలేదు. మీకు ఏమైనా అనిపించిందని చెప్పండి. సో ఈ ఒక్క పాయింట్ నాకు ఈరోజు షన్ను అంత వ్యాలిడ్ అనిపించలేదు. తర్వాత సన్నీ అండ్ మానస్ ఇద్దరు వ్యాలిడ్ పాయింట్స్. సంచాలక్ సరిగ్గా చేయలేదు కాబట్టి మేము సన్నీ ఇంకా కొంచెం ఏమంటారు, కొంచెం ప్రొవోక్ చేసేలాగే చెప్పాడు. ఈ వీక్ లో ఇన్ని వీక్ లో అద్భుతాన్ని చూడలేదు అని కొంచెం రెచ్చగొట్టినట్టే మాట్లాడాడు. బట్ అది సన్నీ ఇందాక చెప్పిందే, దాన్ని కూడా తప్పట్లేదు. సన్నీ నేచరే అది, అంటే ఉన్నట్టు లోపల ఉన్నది డైరెక్ట్ గా చెప్పేస్తారు కాబట్టి. తర్వాత లోబో యానీ గివ్ అప్ ఇచ్చినందుకు 100% బెస్ట్ డెసిషన్, బెస్ట్ రీజన్. లోబో మాత్రం కరెక్ట్ రీజన్ చెప్పాడు. లాస్ట్ వీక్ అయి ఉండొచ్చు లోబోకి, ఇది హెల్మెట్ అయిపోవచ్చు, బట్ రీజన్ మాత్రం మంచి రీజన్ చెప్పాడు. తర్వాత మానస్ ఇందాక సేమ్ సన్నీ చెప్పిన రీజన్ చెప్పాడు. ఇక్కడ మానస్ ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ ఏంటి చేశాడంటే థర్మోకాల్ బాల్స్ లెక్క పెట్టలేదు అని, విచ్ ఇస్ 100% వ్యాలిడ్. తర్వాత రవి మంచిగా అనిపించాడు ఎపిసోడ్ లో. అంటే నాకు హిట్ ఫట్ కాకుండా అందరినీ కామ్ చేస్తా, అందరికి రీజన్స్ ఇస్తా, మంచిగా అయితే ఖచ్చితంగా అనిపించాడు. నాకు మొన్న కూడా రవి బాగానే అనిపించాడు, ఈ రోజు కూడా బాగానే అనిపించాడు. సో రవి కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. మిగతా అందరూ కొంచెం అగ్రెసివ్ అవుతుంటే లాస్ట్ 3-4 days నుంచి రవి చాలా కామ్ గా అందరితోనే బాగానే ఉంటున్నాడు, అందరితో కామ్ గా మాట్లాడడానికి ఎక్కువ ట్రై చేశాడు. సో ఇక్కడ గేమ్ లో ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ జరుగుతాయి. యాక్షన్ నాకు నచ్చలేదు, అది నువ్వు కాదు అని చెప్పి సన్నీ క్లియర్ గా చెప్పాడు. ఈ పాయింట్ కూడా నేను సన్నీ తనడం అయితే ఖచ్చితంగా అగ్రెషనే. సో ఆ పాయింట్ కి వర్స్ట్ పెర్ఫార్మర్ ఇవ్వచ్చా లేదా అని నాకు తెలియదు. నేనైతే వర్స్ట్ పెర్ఫార్మర్ సన్నీ అని అనుకోవట్లేదు. బట్ రవి చెప్పిన పాయింట్ కూడా నాకు రవి సైడ్ నుంచి వ్యాలిడ్ అని అనిపించింది. అంటే మరి అంత ఇన్వాలిడ్ రీజన్, యానీ మాస్టర్ చెప్పినంత దారుణమైన రీజన్ అయితే కాదు.
సో తర్వాత కాజల్ రీజన్ అసలు అర్థమే అవ్వలేదు నాకు. శ్రీరామ్ చంద్ర టాస్క్ లో సన్నీని ప్రొవోక్ చేస్తే కాజల్ కి వర్స్ట్ పెర్ఫార్మర్ ఎందుకు ఇవ్వాలనిపించిందో అసలు నాకు అర్థమే, లాజిక్ లేదు దాంట్లో. ఒకవేళ సన్నీయో లేకపోతే సన్నీ బేసికల్ గా సన్నీని ప్రొవోక్ చేశాడు అంది కాబట్టి సన్నీ ఇస్తే ఏమన్నా రీజన్ ఉంది, కానీ కాజల్ ఇవ్వడం ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. సో అదైతే కంప్లీట్ ఇన్వాలిడ్ రీజన్. తర్వాత ఇక్కడ కొంచెం డిస్కషన్ జరిగింది శ్రీరామ్ చంద్ర వ్యాలిడ్ పాయింట్స్ చెప్పాడు ఇక్కడ. ఒకటి ప్రొవోకింగ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని కాజల్ అంటే, నేను ప్రొవోక్ చేస్తాను కాబట్టి వేరే వాళ్ళు చేస్తా నాకు తెలుస్తుంది అని చెప్పి కాజల్ రిప్లై ఇచ్చింది. అంటే తను ప్రొవోక్ చేస్తానని ఒప్పుకుంది. అండ్ పచ్చకమల్ రోకి లోకంత పచ్చ కనిపిస్తుందని శ్రీరామ్ చంద్ర చెప్పాడు. ఈ పాయింట్ కూడా నాకైతే కాజల్ రీజన్ అసలు ఇన్వాలిడ్ అనిపించింది. శ్రీరామ్ చంద్ర కౌంటర్స్ అయితే బాగానే ఉన్నాయి. తర్వాత సిరి సన్నీ బ్యాగ్ అని తనడం నాకు నచ్చలేదంటే, సన్నీ వెంటనే మరి కత్తి పెట్టుకోవడం నచ్చిందని చెప్పి మంచి కౌంటర్ ఇచ్చాడు. ఇక్కడ కూడా కొంచెం చిన్న వర్డ్స్ జరిగినాయి. ఇక్కడ కూడా సిరి అలా అనకుండా, సిరి అది కాకుండా వేరే రీజన్ చెప్తే బాగుండేది అనిపించింది. కానీ సిరి కూడా నైఫ్ తీసుకుంది, సిరి కూడా ఫిజికల్ అయ్యింది. సో మనం ఫిజికల్ గా అగ్రెసివ్ అయినప్పుడు వేరే వాళ్ళకి ఫిజికల్ గా, ఇప్పుడు సన్నీ వేరే వాళ్ళకి నువ్వు ఫిజికల్ గా అగ్రెసివ్ అయ్యావని చెప్పి వర్స్ట్ పర్ఫార్మర్ ఇవ్వకూడదు, ఎందుకంటే సన్నీ కూడా అయ్యాడు కాబట్టి. సో ఆ రీజన్ వల్ల నాకు సిరి ఆ రీజన్ చెప్పడం అయితే అంత 100% అనిపించలేదు. మీకు ఏమనిపించింది కింద చెప్పండి. అండ్ పింకీ యానీ మాస్టర్ కి మంచి రీజన్ చెప్పింది, లీడ్ లో ఉండగా ఎందుకు గివ్ అప్ ఇచ్చారని. ఈ రీజన్ కి యానీ మాస్టర్ నాకు కోపం ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలేదు, బట్ మంచి రీజన్ చెప్పింది. జెస్సీ సన్నీ పేరు చెప్పి కెప్టెన్సీలో పార్టిసిపేషన్, అప్పుడు నిన్న మార్నింగ్ నిన్న ఫస్ట్ లో జరిగిన డిస్కషన్ గురించే. ఫస్ట్ లో జెస్సీ గివ్ అప్ చేస్తా అన్నాడు, తర్వాత మళ్ళీ ఆడతా అన్నాడు. ఆ టైంలో జెస్సీని అడగకుండా, అంటే జెస్సీతో ఇంకా కంప్లీట్ డిస్కషన్ చేయకుండా సన్నీ కాజల్ వెళ్ళిపోయారు కెప్టెన్సీ టాస్క్ ని, జెస్సీ ఫీల్ అయ్యని చెప్పి ఇచ్చాడు. ఇది కూడా వర్స్ట్ పెర్ఫార్మెన్స్ రీజనింగ్ కాదు నా దృష్టిలో. తర్వాత ఇక్కడ కొంచెం డిస్కషన్ జరిగినాయి. జెస్సీ బాగానే జరిగినాయి ఆర్గ్యుమెంట్స్. జెస్సీ యాటిట్యూడ్ నువ్వు చూపించుకు ఎక్కువ అంటే నువ్వు అర్జున్ లో ఫీల్ అవుతున్నావు అని చెప్పి జెస్సీ అనడం. ఈ డిస్కషన్ ఇలా ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతున్నప్పుడు రైట్ రాంగ్ అని చెప్పడం ఇంపాసిబుల్, ఎందుకంటే ఇద్దరు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళకి అనిపించింది చెప్పుకుంటున్నారు కాబట్టి ఏమి నెగిటివ్ వర్డ్స్ ఏమి యూజ్ చేయాలా, పిచ్చి వర్డ్స్ ఏమి యూజ్ చేయాలా, కాబట్టి ఆ అగ్రెషన్ పర్లా, ఇద్దరు నాకు వ్యాలిడ్ అని అనిపించారు. తర్వాత శ్రీరామ్ చంద్ర కాజల్ పేరు చెప్పి ఇక్కడ కూడా శ్రీరామ్ చంద్ర రీజన్ అంత 100% అనిపించలేదు, ఎందుకంటే నీ స్ట్రాటజీ నాకు తెలుసు, నేను ఎవరు ఇప్పుడు చేయలేదు కాబట్టి నన్ను చేస్తే నేను చేస్తున్నా అనుకున్నావు అని చెప్పాడు. అంటే రీజన్స్ అన్ని బాగానే ఉన్నాయి, ఇవన్నీ నామినేషన్స్ కి ఇలాంటి టైంలో రీజన్స్ బాగుంటాయి, బట్ వర్స్ట్ పెర్ఫార్మర్ కి నాకు అంత 100% వ్యాలిడ్ అనిపించలేదు. మీకు ఏమైనా అనిపించింది కమెంట్ చేయండి. సో విశ్వ కాజల్ గేమ్ సరిగ్గా ఆడలేదు అని చెప్పాడు. అది కూడా నాకు అంత, విశ్వ ఓన్లీ గేమ్స్ గురించి కాన్సన్ట్రేట్ చేస్తారు, విశ్వకి వ్యాలిడ్ ఏమో నాకైతే వ్యాలిడ్ అనిపించలేదు. అదే అని ఏమో పింకీ మాస్టర్ పేరు చెప్పి నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకనేది అన్నిటికన్నా వర్స్ట్ రీజన్. కాజల్దే వర్స్ట్ అనుకుంటే ఇంకా యానీ మాస్టర్ కి ఇంకా దిగిపోయింది ఆ రీజన్. దానికన్నా దాని రీజన్ అయితే లేదు. తర్వాత సన్నీ అండ్ కాజల్కి ఇద్దరికి సేమ్ వచ్చినాయి. ఇక్కడ చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. స్లోగా 1 minute లో ట్రై చేస్తాను. ఇది 100% ఎవరికి వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. మీ ఒపీనియన్ అయితే కింద అయితే కమెంట్ చేయండి, నేను చదివి ఒకవేళ మీకు వ్యాలిడ్ అనిపిస్తే నేను ఖచ్చితంగా చెప్తాను. సో నా దృష్టిలో నేను ఫస్ట్ నుంచి, అంటే ఈ రోజు కాదు ఎప్పటి నుంచో చెప్తున్నా, గ్రూప్ గా ఆడుకోవచ్చు, ఇండివిజువల్ గా ఆడుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఇక్కడ నువ్వు గ్రూప్ గా ఉన్నావు, నేను గ్రూప్ గా ఉన్నావు అన్న డిస్కషన్స్ నాకు వ్యాలిడ్ కాదు. సో అలా అనుకుంటే ఇక్కడ షణ్ముఖ్ నాకే కాదు చాలా మందికి అనిపించింది అన్నాడు, ఇది సన్నీ వర్స్ట్ పెర్ఫార్మర్, ఇది కాలుతో తన్నినందుకు, బ్యాగ్ ని తన్నినందుకు. సో ఇక్కడ సిరి చేయెత్తింది, అసలు సిరి చేయెత్తుకుని ఉంటే అయిపోయేది, బట్ సిరి అనవసరంగా చేయెత్తే తను మీ ఫ్రెండే కదా అని చెప్పి అన్నప్పుడు సిరి అయితే కొంచెం ఎక్కువ రియాక్ట్ అయింది. ఏమని రియాక్ట్ అయిందంటే, ఫ్రెండ్ అంటావు ఎందుకు, మీరు కూడా ఫ్రెండ్సే కదా, మీరు కూడా కలిసి ఆడుతుందని ఎవరన్నా అన్నారా అని. జస్ట్ అంతకు ముందే షణ్ముఖ్ ఆ రీజన్ చెప్పాడు, ఏమని, మీరు కాజల్ ఫ్రెండ్స్ వల్ల ఈరోజు ఈ మధ్య కనిపించట్లేదు అంటే షణ్ముఖ్ అన్నాడని కదా. సో అక్కడ ఆ సిరి అలా లెగిసి ఆ పాయింట్ చెప్పడం వల్ల గొడవ స్టార్ట్ అయింది, గొడవ కొంచెం పెద్ద అయింది, డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇక్కడ అన్ని విషయాల్లో అందరిలో నాకు నచ్చింది షణ్ముఖ్, ఎందుకంటే ఇంత గొడవ జరుగుతున్నప్పుడు అలా కామ్గా ఉంచున్నాడు. అది ఒక వెర్షన్. సెకండ్ వెర్షన్, అక్కడ ముగ్గురు కలిసి జెస్సీ మీద మాట్లాడుతుంటే షణ్ముఖ్ ఫ్రెండ్ అయి ఉండి ఎందుకు సపోర్ట్ చేయలేదనే సెకండ్ వెర్షన్. కొంతమందికి ఫస్ట్ నచ్చుతుంది, కొంతమంది సెకండ్ నచ్చుతుంది. మీకేం నచ్చిందో కింద కమెంట్ చేయండి, ఎందుకంటే దీని మీద ఏం చెప్పినా మళ్ళీ ఆపోజిట్ ఒపీనియన్ ఖచ్చితంగా వస్తుంది. సో ఎందుకంటే ఇక్కడ 1 by 1 మాట్లాడుకుంటుంటే, ఫర్ ఎగ్జాంపుల్ జెస్సీ అండ్ సన్నీ మాట్లాడుకుంటుంటే ఎవరు మధ్యలో రాకపోవడం 100% కరెక్ట్. కానీ జెస్సీ మీద సన్నీకి ముగ్గురు నలుగురు వచ్చేసి సన్నీ సపోర్ట్ చేశారు. ఎవరు, కాజల్ సపోర్ట్ చేసింది, మానస్ అయితే చాలా ఎక్కువ సపోర్ట్ చేశాడు, ఇంకొకరు ఎవరో కూడా వచ్చి సపోర్ట్ చేశారు. అలాంటప్పుడు జెస్సీ ఒక్కడే ఉన్నప్పుడు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయాలి అని కొంతమంది అనుకోవచ్చు, బట్ ఆల్రెడీ నన్ను మమ్మల్ని టీం అంటున్నారు, సపోర్ట్ చేస్తే ఏమనుకుంటారు అని చెప్పి ఆగిపోవచ్చు.
సో మీరు ఈ రెండిట్లో ఏది మీరు సపోర్ట్ చేస్తారనుకున్న కింద కమెంట్ చేయండి. నాకైతే సపోర్ట్ చేయాలేమో అనిపించింది. అంటే షణ్ముఖ్ కూడా వచ్చి డిస్కస్ చేస్తే బాగుండేది అనిపించింది. అంటే జెస్సీకి సపోర్ట్ చేస్తే, జెస్సీ ఒక్కడే అయిపోయాడు అక్కడ, సో కొంచెం పాపం అనిపించింది. సో తర్వాత కానీ పాయింట్స్ మాత్రం వ్యాలిడ్ పాయింట్స్. సన్నీ మానస్ రేస్ చేసిన పాయింట్స్ 100% వ్యాలిడ్ పాయింట్స్. ఎందుకంటే సంచాలక్గా జెస్సీ సూపర్ ఫ్లాప్ అయ్యాడు. బట్ ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడు షణ్ముఖ్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంటే బాగుండేది. బట్ అది చెప్పాను కదా, ఈ రెండిట్లో ఏదన్నా అనుకోవచ్చు. తర్వాత ఇద్దరికి 5 పాయింట్స్ వచ్చినాయి. తర్వాత ఇది సారీ తర్వాత యానీ మాస్టర్ ఓట్ మార్చింది సన్నీకి. సో హౌస్ మేట్స్ ఒపీనియన్ కింద కూడా సన్నీ వర్స్ట్ పెర్ఫార్మర్ అని చెప్పి జైలుకి పంపిస్తా అని షన్ను అన్నాడు. ఇక్కడ మళ్ళీ డిస్కషన్ జరిగింది. ఇక్కడ సన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక రోజు సరిపోదు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. ఇక్కడ షన్ను కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నేను కెప్టెన్ గా లేనప్పుడు జరిగిన డిస్కషన్స్ కాదు, ఇప్పుడు డిస్కషన్ మాట్లాడుతున్నాను, నేను హౌస్ మేట్స్ ఒపీనియన్ తీసుకున్నాను అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. తర్వాత ఇక్కడ ఫిజికల్ గురించి కొంచెం డిస్కషన్ జరిగింది. నా ఒపీనియన్ లో ఒకరినొకరు హర్ట్ చేయకుండా, అంటే దెబ్బలు పడకుండా, లేకపోతే హౌస్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయకుండా ఏమన్నా ఫిజికల్ కాదు. అంటే ఈ టాస్క్ ఇచ్చిందే ఫిజికల్ టాస్క్, పేరే ఫిజికల్ టాస్క్ అన్నప్పుడు ఫిజికల్ అవ్వాలి కదా. దాంట్లో ఫిజికల్ అవ్వకూడదు అని డిస్కషన్ ఏంటి నాకు అర్థం కాలేదు. సో హౌస్ మేట్స్ ఆడిన గేమ్ బాగానే ఆడారు, దాంట్లో ఏ మిస్టేక్ లేదు. తోసుకోవచ్చు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పడేయచ్చు, గ్రూప్ పెట్టుకు ఆడుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. దీంట్లో సంచాలక్ది రాంగ్ డెసిషన్ ఉంది. అండ్ ఒకళ్ళనొకళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకున్నప్పుడు ఇండివిజువల్ అనుకోవడం అయితే తప్పు ఉంది. అంతేగాని ఎవరికి నచ్చినట్టు ఆడుకోవచ్చు. సో ఇక్కడ జెస్సీ ఎక్స్ప్రెషన్స్ కూడా కొంచెం ఎక్కువైనాయి లాస్ట్ వచ్చేసరికి. అంటే చూసావా అని టాస్ షీట్ లో క్లియర్ గా ఉంది కదా, బాల్స్ లెక్క పెట్టాలి, ఎవరికి లీస్ట్ ఉంటే వాళ్ళు వెళ్ళిపోవాలి అని, ఒక రౌండ్ లో ఒక రింగ్ లోపలికి వెళ్ళాలి అని. సో జెస్సీ తప్పు ఉన్నప్పుడు ఆర్గ్యూ చేయకూడదు, అక్కడ ఆర్గ్యుమెంట్ చేసే కొద్దీ కొంచెం ఎక్కువైంది. సో ఇది మొత్తం ఎపిసోడ్ లో జరిగింది. నా దృష్టిలో వర్స్ట్ పర్ఫార్మెన్స్ అన్ని అయితే 100% కాదు. నా దృష్టిలో వర్స్ట్ పర్ఫార్మెన్స్ యానీ మాస్టర్ ఈ వీక్. అండ్ లోబో, ఎందుకంటే ఫిజికల్ టాస్క్ పెద్ద కనిపించలేదు కాబట్టి వీరిద్దరూ అయితే వర్స్ట్ పర్ఫార్మెన్స్ అనిపించారు. ఒకవేళ నిజంగా టాస్క్స్ నుంచే చూసుకోవాలంటే నాకు ఖచ్చితంగా సన్నీ అయితే వర్స్ట్ పర్ఫార్మెన్స్ కాదు. సన్నీ, శ్రీరామచంద్ర, షణ్ముఖ్ చాలా బాగా ఆడారు. సో ఈ వీక్ అంతా వాళ్ళ వల్లే మనకి ఎపిసోడ్స్ నచ్చినాయి, వాళ్ళ వల్లే టీఆర్పీ వచ్చింది. సో అన్నిటికీ వాళ్ళే మెయిన్ రీజన్స్. సో వాళ్ళైతే నాకు ఖచ్చితంగా నచ్చారు. సో వాళ్ళు వర్స్ట్ పర్ఫార్మర్ కాదు. అండ్ ఇంకొకటి, నిన్న ఎపిసోడ్ లో నిన్న రివ్యూలో 2 పాయింట్స్ మిస్ అయ్యాయని కొంతమంది మెసేజ్ చేశారు. ఒకటి సిరి నైఫ్ తీసుకుంది అండ్ సన్నీ తన్నింది, అవి ఎందుకు హైలైట్ చేయలేదని. అవి క్లియర్ పాయింట్స్ కాబట్టి హైలైట్ చేయాలి. అంటే ప్లస్ నేను ఎవరికి సపోర్ట్ కూడా కాదు, ఎందుకంటే నేను సన్నీకి అగైనెస్ట్ పెట్టినందుకే చాలా డిస్లైక్స్ కూడా వచ్చినాయి, కమెంట్స్ కూడా వచ్చినాయి. కాబట్టి సన్నీ తన్నిన పాయింట్ కూడా చెప్పలేదు నిన్న. సో ఎందుకంటే క్లియర్ మిస్టేక్ కాబట్టి, నేను ఆల్రెడీ అగ్రెసివ్ అయ్యాడు అని చెప్పినప్పుడు 1-2 పాయింట్స్ మిస్ అయ్యి ఉండొచ్చు. అండ్ సిరి నైఫ్ మాత్రం మర్చిపోయాను. సో అది నిన్న చెప్పడం అయితే మర్చిపోయాను. సో అది కూడా ఈరోజు చెప్తున్నాను. అలాగే ఈరోజు రివ్యూలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా మిస్ అయ్యాను అనిపిస్తే కింద కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ రేపటి ఎపిసోడ్ లో మీకు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ డే. అండ్ మీకు ఈ వీక్ వర్స్ట్ పర్ఫార్మర్ ఎవరైనా అనిపించారో కింద కమెంట్ చేయండి. హ్యావ్ గుడ్ డే.